టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్‌లకు ట్రాయ్ అయితే షాక్ ఇచ్చింది. అది ఏమిటి అనంటే మనకు ఏవైతే కాల్స్ మాట్లాడే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ కోసం సెపరేట్‌గా రీఛార్జ్ ప్లాన్‌లు అయితే తక్కువ ప్రైస్‌కే ఇవ్వాలని కూడా వాళ్ళకైతే చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే ఇంటర్నెట్ యూజ్ చేయకుండా ఓన్లీ కాల్స్ మాత్రమే మాట్లాడుతుంటారో వాళ్ళ కోసం సెపరేట్‌గా ₹10 రీఛార్జ్ ప్యాక్ అయితే తీసుకురావాలని చెప్పేసి ట్రాయ్ అయితే టెలికాం కంపెనీలకు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే కీప్యాడ్ మొబైల్స్ యూజ్ చేస్తుంటారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు కీప్యాడ్ మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా డేటా అవసరం లేకపోయినా వాళ్ళకు 2 GB డేటా అలాగే ₹190 ఛార్జ్ చేస్తున్నారు. ఆ 2 GB డేటాకు అలాగే వాళ్ళకు 1 మంత్ అన్లిమిటెడ్ కాల్స్ కోసం మనకు ₹190 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇలా వాళ్ళకు అవసరం లేకపోయినా డేటా ఖర్చు అలాగే కాల్స్ కూడా అంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఇది జియోలో మాత్రమే. ఇక ఎయిర్టెల్లో అయితే ₹200 ఛార్జ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ₹200 ఛార్జ్ చేస్తున్నారు. ఇలా కాకుండా వాళ్ళకు ఓన్లీ కాల్స్ కోసం వాళ్ళకు తక్కువ ప్రైస్లో కేవలం ₹10లోనే వాళ్ళకు మనకు కాల్స్ మాట్లాడడానికి అవైలబుల్గా ఉండాలని చెప్పేసి ట్రాయ్ అయితే ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. టెలికాం కంపెనీలు కూడా దీనికి అంగీకరించడం జరిగింది. ఇక త్వరలోనే ఈ ప్లాన్స్ అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఏవైతే ₹10 ప్లాన్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇక మీదట ఎవరైతే డ్యూయల్ సిమ్ వాడుతూ ఉంటారో సెకండ్ సిమ్కు వాళ్ళకు ఇన్కమింగ్ స్టాప్ అవ్వకుండా వాళ్ళకు ఈ ₹10 రీఛార్జ్ కూడా వాళ్ళకు చాలా యూజ్ అయితే అవుతుంది. ఈ ₹10 రీఛార్జ్ వల్ల వాళ్ళకు ఇన్కమింగ్ సర్వీస్ కూడా వస్తుంది. చాలామంది ఇప్పుడు ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది ఇంటర్నెట్ అవసరం లేని వాళ్ళు ఓన్లీ కాల్స్ ప్యాక్స్ అయితే వేసుకుంటున్నారు, రీఛార్జ్ చేసుకుంటున్నారు. ఈ కాల్స్ ప్యాక్ రీఛార్జ్ చేసుకోవడం కూడా వాళ్ళకు చాలా అమౌంట్ అయితే అవుతుంది. వాళ్ళు అంత అన్లిమిటెడ్ కాల్స్ కూడా మాట్లాడరు. అందువల్ల వాళ్ళని అందరినీ పరిగణలోకి తీసుకొని ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తక్కువ కాల్స్ మాట్లాడతారో తక్కువ టైం స్పెండ్ చేస్తారో కాల్స్ మాట్లాడడానికి వాళ్ళందరికీ సపరేట్గా ఈ ₹10 రీఛార్జ్ ప్లాన్లు అయితే తీసుకురావాలని చెప్పేసి ట్రాయ్ ఈ కంపెనీలకైతే ఆర్డర్ పాస్ చేసింది.